వీక్షకులందరికీ స్వాగతం. బంగారం ధరల మీద మనం గతంలోనే 3 వీడియోలు చేసాం. బంగారం ధరలో భారీగా కరెక్షన్ గురయ్యే అవకాశం ఉందని మనం ముందే చెప్పడం జరిగింది. అంతర్జాతీయ విశ్లేషకులు కూడా అదే చెప్పారు. గడిచిన 24 గంటల్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 3,000 రూపాయల పైగా పతనమైంది. దేశీయ మార్కెట్లో ఆభరణాల అమ్మకాలు 11% పడిపోయినా బంగారం ధర మాత్రం ₹1,00,000 దగ్గర ఉంది. తాజాగా గడిచిన 12 గంటల్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 3,000 రూపాయలు తగ్గి ₹99,080 దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ $3,288 దిగింది. గడిచిన 2 ట్రేడింగ్ సెషన్స్లోనే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ $175 దిగి వచ్చింది. మరికొంత కరెక్షన్ కూడా గురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బంగారం ధర 1,00,000 దాటగానే మనం ఒక వీడియో చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు 92,000 ఉన్న బంగారం ధరని 1,02,000 రూపాయల దాకా తీసుకెళ్లారు. ఇక లాభాల స్వీకరణకు దిగడం తప్ప మరో ఆప్షన్ లేదు అని మనం వీడియో చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అమ్మకాలకు తెగబడ్డారు. బంగారం ధర ప్రస్తుతానికి ఒక 3,000 తగ్గింది. మరికొంత దిగి వచ్చే అవకాశం ఉంది. బంగారం ధర గనక తగ్గకపోతే భారతీయ జ్యువెలరీ పరిశ్రమతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యువెలరీ రంగం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఏప్రిల్ 30వ తేదీ ధన్తేరస్ నాటికి గనక బంగారం ధరలు దిగిరాకపోతే జ్యువెలరీ షాపులు కూడా ఈగల తోలుకోవాల్సిన ప్రమాదం పొంచి ఉంది. దీంతో డిజిటల్గా బంగారంలో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిస్తూ ఉన్నారు. ఈ నెలాఖరికి మరికొంత తగ్గే అవకాశం ఉంది. అది 94,000కి దిగి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అని ప్రపంచంలోనే ఒక ప్రముఖ ఆర్థిక సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ తర్వాత మరలా ఎలాగూ స్టెబిలైజ్ అయ్యి అక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంది. ఇక సిల్వర్ ధర కూడా బంగారం ధరతో పాటే ట్రేడింగ్లో అప్ అండ్ డౌన్స్ నమోదు చేస్తూ ఉంది. తాజాగా సిల్వర్ 99,000 రూపాయలు ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో 1,11,000 దాకా నడుస్తూ ఉంది. వివిధ నగరాల్లో జిఎస్టీని బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది. రాబోయే 24 గంటల్లో బంగారం ధర ఎటు ప్రయాణం చేయబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.